అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో మిలిటరీ స్కూల్ ఎగ్జామ్ అదే ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళ హాల్ టికెట్లో ఇచ్చారు. అదే అడ్మిట్ కార్డులో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారనమాట. వాటన్నిటిని ఒకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఈ మిలిటరీ స్కూల్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి వెళ్తున్నారో సో వాళ్ళందరికీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అనేది చూపిస్తూ మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీకు చెప్తాను కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో ఆర్ గూగుల్ క్రోమ్లో ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్లో మీరు ఆర్ఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అని ఆర్ఎంఎస్ 2026 అని మీరు క్లిక్ చేయగానే వచ్చిన హోమ్ NIELIT దీని మీద మీరు క్లిక్ చేస్తారండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్కి సంబంధించిన ఇలా ఆర్ఎంఎస్ హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ఆర్ఎంఎస్ సెట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ క్లాస్ 6 అండ్ క్లాస్ 9 టు బి హెల్డ్ 2025 సండే న్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు అన్నమాట. దాని మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ నెంబరు ఆర్ రిజిస్ట్రేషన్ ID ఏదో ఒకటి ఎంటర్ చేస్తారు. అండ్ స్టూడెంట్ తాలూకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. అండ్ ఈ ఇమేజ్ ఎంటర్ చేస్తారు అనమాట. ఇమేజ్ అంటే ఇక్కడ కొన్ని లెటర్స్ ఇస్తారు, లెటర్స్ అండ్ నంబర్స్ ఇస్తారు. వాటిని ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ అడ్మిట్ కార్డు మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి నేను స్టూడెంట్ తాలూకు డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇదిగో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది చూడండి. ఈ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేయగానే మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీ ఫోన్లోనే డౌన్లోడ్ అయిపోద్ది. శాంపుల్గా ఒక స్టూడెంట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది నేను మీకు చెప్తున్నాను అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్ ఉంటే ముందే ఇన్ఫామ్ చేయాలి. అలాగే ఫోటోగ్రాఫ్ చూడండి. అలాగే స్పేస్ ఫర్ ది ఫోటో పేస్ట్ అని ఉంది. మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఫోటో అప్లై చేసి ఉంటారో అదే ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఎలాగైతే స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టారో అలాగే స్టూడెంట్ కూడా ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి. ఇది ఎక్కడ పెట్టాలి? ఎగ్జామ్ సెంటర్లో, ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో, అంటే ఇన్విజిలేటర్ పెట్టమంటే ఎక్కడ పెట్టాలన్నమాట. ఫోటో ముందే అంటించేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేది ఇక్కడ పెడతారు. సో ఎగ్జామ్ హాల్లో వాళ్ళు పెడతారు. లేకపోతే ఈ స్టూడెంట్కి సెంటర్ కోడ్ అలాగే ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ బెంగళూరులో వచ్చిందండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషను 7th 12th అయితే ఎగ్జామ్ టైము 11 to 1:30 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ రిపోర్టింగ్ టైం అయితే 9కి రిపోర్ట్ అవ్వాలి. అండ్ గేట్ క్లోజింగ్ టైము 10కి అండి. సో 10కి గేట్ క్లోజ్ చేస్తారు. అంటే 9 నుంచి 10 లోపల మీరు ఆ లోపలికి వెళ్ళిపోతారు, స్టూడెంట్స్ వెళ్ళిపోతారు అనమాట. సో 9కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బిఫోర్ 9 వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. మరి దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అండ్ మోస్ట్లీ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ సెంటర్స్ లేవు కాబట్టి ఇది చాలా దారుణం. మరి అయితే చెన్నై లేదంటే బెంగళూరు లేదంటే కోల్కతా ఇలాంటి దూరం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి చూసుకోండి, ముందే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని ఉంది. సో ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఒక 19 వరకు ఇచ్చారనమాట. సో అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను. లాస్ట్ వరకు ఉంటే చాలా బాగుంటుంది, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫస్ట్ మీకు ఏదైనా మిలిటరీ స్కూల్కి సంబంధించిన అప్డేట్ కావాలంటే మీరు తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ ద్వారా, ఈ లింక్ ద్వారా మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దీంట్లోనే ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇచ్చిన దీన్ని అడ్మిట్ కార్డ్ అంటారు. దిస్ ఇస్ ద అడ్మిట్ కార్డ్ ఆఫ్ వన్ ఆఫ్ ది స్టూడెంట్ అనమాట. సో ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్ళాలి. సెకండ్ పాయింట్, అడ్మిట్ కార్డు లేకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మీకు అక్కడ అలౌ చేయరు, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే మీతో పాటు ఏదైనా
గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఫోటో ఐడి కార్డు ఐడి ప్రూఫ్ని తీసుకుని వెళ్ళాలి. ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఏంటంటే ఆ ఐడి కార్డ్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. ఆ ఐడి కార్డులో మీ ఫోటో ఉండాలి. మీ ఫోటో అంటే స్టూడెంట్ తాలూకు ఫోటో ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేదంటే పాస్పోర్ట్, ఇలాంటివి ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఒరిజినల్స్ తీసుకుని వెళ్తే చాలు. ఆల్మోస్ట్ ఎక్కువ మందికి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఓకేనా? థర్డ్ పాయింట్ ఓవర్. ఫోర్త్ పాయింట్, మీరు ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్లో రాస్తారు. సో అక్కడ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రం యూజ్ చేయాలి. వేరే అదర్ పెన్స్ అనేవి యూజ్ చేయకూడదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళాలి. వేరే అదర్ పెన్స్ అంటే ఇంక్ పెన్స్, జెల్ పెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి పెన్స్ తీసుకొని వెళ్ళొద్దు. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇది మీకు కొంచెం బోల్డ్గా ఇచ్చారనమాట. ఫోటోగ్రాఫ్ అనేది అప్లికేషన్లో మీరు ఏదైతే పెట్టారో ఆ ఫోటోగ్రాఫ్నే మీరు ఎక్కడ పేస్ట్ చేయాలి. అండ్ సిగ్నేచర్ అనేది ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో సిగ్నేచర్ చేయాలి. అంటే ఇన్విజిలేటర్ చెప్పినప్పుడు మీరు సిగ్నేచర్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్, ఈ అడ్మిట్ కార్డ్ని ఫర్దర్గా మీకు రేపు పొద్దున మెరిట్ లిస్ట్లోకి వచ్చిన సెలెక్ట్ అయిన ప్రతిదీ అడ్మిషన్ అయినంత వరకు కూడాను ఈ అడ్మిట్ కార్డు మీ దగ్గర ఉండాలి. ఈ ఫోటోతో కూడిన అడ్మిట్ కార్డ్ని మీ దగ్గర ఉంచేసుకోవాలి. సో లాస్ట్ వరకు ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? 7th పాయింట్, రిపోర్టింగ్ టైం ఏదైతే 9 o'clock ఇచ్చారో 9 o'clock మీరు అక్కడ చేరుకోవాలి. 9 o'clock అంటే ముందేనే చేరుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. సో మీకు గేట్ క్లోజింగ్ టైం 10 అని ఇచ్చారు కదా. సో 10 తర్వాత మీరు వెళ్తే మీకు లోపలికి అలౌ చేయరు. అంటే మీకు డౌట్ రావచ్చు అనమాట, సార్ ఏంటి సార్ ఇది ఎగ్జామ్ ఏమో 11కి స్టార్ట్ అవుద్ది, 11 to 1:30 కదా, గేట్ ఏమో 10కి ఎందుకు క్లోజ్ చేస్తారంటే యాక్చువల్గా 9 నుంచే స్టూడెంట్స్కి అలౌ చేస్తారండి. 10కి గేట్ క్లోజ్ చేస్తారనమాట. సో 10 నుంచి స్టూడెంట్కి అంటే క్లాస్ రూమ్ ఎగ్జామ్ హాల్లో ప్రతి స్టూడెంట్కి ఓఎంఆర్ షీట్ ఇవ్వడము, అందులో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయడము. అంటే ఇక్కడ రాసే పిల్లలు స్టూడెంట్స్ అండి, అంటే చిన్న ఏజ్ పిల్లలు అనమాట. సో వాళ్ళు ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎగ్జామ్ రాయడం కోసం అక్కడ ఇన్విజిలేటర్ ప్రతి ఒక్క స్టూడెంట్కి 1 by 1 వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అఫ్కోర్సు ఓవరాల్గా అందరికీ ఇస్తారు, బట్ మళ్ళీ ప్రతి ఒక్క స్టూడెంట్ని టచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ టైం కావాలి బిఫోర్ ఎగ్జామినేషన్ ముందు. కాబట్టి అందుకోసమే 10కి క్లోజ్ చేసేస్తారనమాట. అది చూసుకోండి. మరి ఎవరైనా ట్రాన్స్పోర్టింగ్ అలాంటివి ఏమైనా ఉంటే ముందే చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఇది ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట. అలాగే ఈ అడ్మిట్ కార్డు వచ్చినంత మాత్రాన, మీరు అప్లై చేసి అడ్మిట్ కార్డు వచ్చినంత మాత్రాన మీరు ఎలిజిబుల్ అయిపోయినట్టు కాదు. ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయిన తర్వాతే మీకు ఎలిజిబిలిటీ బట్టి మీకు మెరిట్ లిస్టు అలాగే ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. నెక్స్ట్ 9th పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జామ్ సెంటర్లో ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ ఫామ్ మీద మీరు సిగ్నేచర్ చేయాలన్నమాట. మీరు అక్కడ ఫిజికల్గా అటెండ్ అవుతున్నట్టు ఆ ఫామ్లో మీరు సిగ్నేచర్ చేయాలి. అలాగే మీ రోల్ నెంబర్ అనేది మీరు వేయాలన్నమాట. అక్కడ మీ ఫోటో అవన్నీ కూడా ఉంటాయి. మీకు ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్ట్ చేస్తారు. దీని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. 10th పాయింట్ ఏంటంటే బుక్లెట్ సిరీస్, బుక్లెట్కి కోడింగ్ ఇస్తారు, ABCD ఇలా ఏదైనా ఇవ్వచ్చు అనమాట. బుక్లెట్ సిరీసు అలాగే బుక్లెట్ నెంబర్, బుక్లెట్ మీన్స్ క్వశ్చన్ పేపర్ అనమాట. బుక్లెట్ నెంబరు అండ్ ఆన్సర్ షీట్ నెంబరు ఇవన్నీ కూడాను మీకు అక్కడ ఇచ్చిన అటెండెన్స్ షీట్ ఉంటుంది అనమాట. ఆ షీట్లో ఎంటర్ చేయాలన్నమాట. సో అది మీరు కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో మీకు ఇన్విజిలేటర్ ప్రతిదీ గైడ్ చేస్తారు, డోంట్ వరీ. ఓకేనా? బట్ ముందే చూసుకోండి ఎలాగ ఏంటనేది. నెక్స్ట్ 11th పాయింట్, అడ్మిట్ కార్డులో ఏదైతే ఫోటో ఉందో అలాంటి ఫోటోనే పేస్ట్ చేయండి. ఒకవేళ అలాంటి ఫోటో లేదు, ఆ ఫోటో క్లారిటీ లేదు అంటే ఒక మంచి ఫోటో అనేది తీసి అది స్టాంప్ సైజులో ఆ ఫోటోని తీసి అది ఇన్విజిలేటర్కి ఇచ్చినట్లయితే అదే స్టూడెంట్కి తీసుకుని వెళ్ళి ఇచ్చినట్లయితే ఆ ఇన్విజిలేటరు ఆ ఫోటోని తీసుకొని దాన్ని పేస్ట్ చేస్తారనమాట. అటెండెన్స్ షీట్లో పేస్ట్ చేస్తారనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే 12th వన్ వెరీ 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 ఇంపార్టెంట్.
ఇక్కడ చెప్పిన లిస్ట్లో ఏవి కూడాను లోపలికి తీసుకొని వెళ్ళకూడదు. ఏంటంటే అంటే బుక్స్, నోట్స్, బిట్స్ ఆఫ్ పేపర్స్, జామెట్రీ పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, లాగ్ టేబుల్, రైటింగ్ ప్యాడ్, కార్డ్బోర్డ్, ఎలక్ట్రానిక్ డివైసెస్, ఎలక్ట్రానిక్ వాచ్, స్మార్ట్ వాచ్, వాలెట్, స్మార్ట్ అండ్ గూగుల్ గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్, క్యాప్, మొబైల్ ఫోన్స్, ఇయర్ ఫోన్, microphones, cameras, headphones, pen drives, paper, Bluetooth device, calculator, electronic pen scanners, food and beverages. This is very, very important. Earbuds, any electronic gadgets, equipment, bracelet, and any other items which could be used for the unfirements. సో మిస్యూజ్ జరగకుండా ఉండడానికి ఇక్కడ చెప్పినతో పాటు ఇంకేదైనా దాని ద్వారా మిస్యూజ్ అవుతుంది అని అనిపిస్తే దాన్ని లోపలికి అలౌ చేయరు. ఓకేనా? అండ్ ఇవన్నీ ఒకవేళ ఏమైనా తీసుకొని వెళ్ళినా అవన్నీ బయట పెట్టేవాల్సి ఉంటుంది. మీ తాలూకు ఐటమ్స్కి అటు ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు కానీ ఎన్ఐఈ ఎల్ఐటి వాళ్ళు కానీ రెస్పాన్సిబుల్ కాదు అని కూడాను ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇచ్చాడనమాట. ఎగ్జామ్ సెంటర్లో మీరు ఏదైనా అన్ఫెయిర్గా ఉన్నా మీకు అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. అంటే ఇన్విజిలేటర్ చెప్పినట్టు ఫాలో అవ్వకపోయినా, ఎవరిదో కాపీ చేసినా, మాస్ కాపీయింగ్ చేసినా, ఎవరికైనా బిట్స్ ఇలాంటివి హెల్ప్ చేసినా, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడాను మీకు ఏం చేస్తారు, డిస్క్వాలిఫై చేసేస్తారు అనమాట. 15th పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ అయ్యేటంత వరకు కూడాను మీరు ఆ క్వశ్చన్ పేపర్ని కానీ లేదంటే ఆన్సర్ షీట్ని ఇలా తిప్పడాలు ఇలాంటివి ఏమీ చేయొద్దు అంటున్నారు. ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఏంటంటే మీకు ఇన్విజిలేటర్ ఏమి పెట్టిస్తే అవి తీసుకొని వచ్చేసేయండి. నెక్స్ట్ ఓఎంఆర్ షీట్లో 3 కాపీస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ ఉంటుంది, సెకండ్ది ఏంటంటే 1 కార్బన్ కాపీ ఉంటుంది, థర్డ్ది 1 క్యాండిడేట్ కాపీ ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేస్తారు, దాని కిందే కార్బన్ కాపీ ఉంటుంది, దాని కింద క్యాండిడేట్ కాపీ అనేది మూడు ఉంటాయి అన్నమాట. సో ఒరిజినల్ ఓఎంఆర్ అండ్ కార్బన్ కాపీ వాళ్ళు తీసుకుంటారు, క్యాండిడేట్ కాపీ అనేది మీకు ఇస్తారనమాట. సో ఇది కూడాను నువ్వేదో చించేసి నువ్వు పట్టుకొని వచ్చేస్తానంటే కాదు, లాస్ట్లో ఇన్విజిలేటరే అన్నీ చించి నీట్గా చించి మీకు ఇస్తారు. కాబట్టి కొంచెం ఎగ్జామ్ అయినా కొంచెం 5 to 10 minutes పడుతుంది, కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. 17th పాయింట్ ఏంటంటే మీకు క్యాండిడేట్కి సంబంధించిన కాపీ ఏదైతే ఇచ్చారో ఆ కాపీని నీట్గా ఉంచుకోవాలన్నమాట, సేఫ్గా ఉంచుకోవాలి. ఎందుకనంటే ఫర్దర్గా ఎప్పుడైనా కీ ఇచ్చేటప్పుడు కానీ దాని మీద మీకు ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను ఫర్దర్ ఎంక్వైరీస్ కోసమని మీకు అది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి క్యాండిడేట్ కాపీని నీట్గా ఉంచేసుకోండి. నెక్స్ట్ 18th పాయింట్, సో ఇన్విజిలేటరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సెంటర్ తాలూకు సూపరింటెండెంట్ ఉంటారు, ఇన్విజిలేటర్లు అందరికంటే హెడ్ లాంటి పర్సన్, అండ్ అబ్జర్వర్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్లో ఫాలో అవ్వాలని. అలాగే చెక్కింగ్ అవన్నీ కూడాను స్టూడెంట్ చెక్ అవుతూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది, కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ మా బాసర నవోదయ సైనిక్ అకాడమీ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.